హాయ్ ఫ్రెండ్స్, అందరికి ఇన్ని రోజులకైతే మళ్ళీ ఇంజిన్ బోట్ల పైన వేటలకైతే వచ్చాం ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ప్రెజెంట్ అయితే చేపలకైతే గాలం మూలలతో యాడ్ చేయడానికి వెళ్తున్నాం. ఇప్పుడు ఫ్రెండ్స్ ఏంటంటే మనం తెచ్చుకున్న కేరాజులన్నీ ఆ డెక్కన్ లో ఉన్నాయి చూసారు కదా. ఇప్పుడైతే మనం వలేసాము సింక్ రొయ్యలకి. ఆ రొయ్యలు వెర్రయ్యతో పట్టుకొని మనం చేపలు పట్టడానికి వెళ్తాం ఫ్రెండ్స్. చేపలు పట్టడానికి పేనంతో రొయ్య ఉండాలి కాబట్టి చూసారా వాటర్ అయితే ఎలాగొచ్చిందో మన ఎర్రల కాన్లకి. వలకొచ్చిన రొయ్యలన్నీ దీంట్లోనే వేస్తాం ఫ్రెండ్స్. వేసిన తర్వాత అనేది చేపలకి అనేది వేట చేస్తాము ఫ్రెండ్స్. ఇప్పుడు ఏంటంటే వల అనేది ఇప్పుడు మనం బోట్ లోకి అనేది లాక్కుంటున్నాము. వలేసి అరగంట అవుతుంది చూసారా. ముందుకుంటూ వస్తున్నాయి ఇవేమించి మేము ఆటర్ బల్లలు అంటాం వాటిని ఫ్రెండ్స్. ఏంటంటే ఆ బల్లలు లేకపోతే మన వల అనేది అడుగు భాగానికి వెళ్ళదనమాట కిందకి. ఇప్పుడైతే మనం సకాన సగం వల కూడా మీదకి వచ్చింది. వల్ల అయినప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఫ్రెండ్స్, ఎందుకంటే దాంట్లో పాములు ఉంటాయి. ఇంత ముందు వీడియోలో చూపించాను పాములు అనేసి. అయితే ఇప్పుడు మనకి వలలో ఎన్ని రొయ్యలు వచ్చావో మనం వేటకు సరిపోయిన రొయ్యలు వచ్చావా రాలేదని చూపిస్తాను చూడండి ఒకసారి. ఇంతకు ముందు మీకు చెప్పినట్టుగా రొయ్యలు అనేది పేనాలతోనే పెట్టాము. పేనాలతో పెడితే మన చేపలు అనేది ఎక్కువ శాతం అయితే మనం పట్టుకోవచ్చు. మీ ఏటలో ఎన్ని చేపలు పెట్టామని నెక్స్ట్ వీడియోలో పెడతాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి.